నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. అంటే ఏ కాలైనా అభివృద్ధి చెందుతుంది. అటువంటి సేవా కార్యక్రమాలు కూడా మరి మన హరిప్రసాద్ గారు 2022లో మన స్థానిక శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మరి ఆ ప్రాంగణంలో ఈ యొక్క నాట్య కళలను, నృత్య కళలను మరి ఏర్పాటు చేసి వాళ్లకు బహుమతులను కూడా ప్రదానం చేసి అందరినీ సత్కరించడం జరిగింది. ఇవన్నీ సేవా కార్యక్రమంలో భాగాలే. అంతేకాకుండా 2023లో మరి విద్యకు ప్రాధాన్యతనిచ్చి 2023లో విద్యకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలలో సూర్యుడు కొలుస్తానే సూర్యుడు మనకు వెలుగురేఖలను ప్రసరిస్తే వార్తాపత్రికలు జ్ఞానరేఖలను ప్రసరిస్తాయి. అటువంటి జ్ఞానమైనటువంటి విలేకరులు ఎందుకు అంటే ఈ వార్తాంశాలను సేకరించి వార్తాపత్రికకు పంపించి ప్రజలందరికీ తెలియజేసే భూమిక వార్తా విలేకరులదే. కాబట్టి ఆ దృష్టి ఆయన పైన వాళ్ళ పైన పడింది. ఏదైనా రాజకీయ సమావేశం కానీ ఇంకోటి కానీ అంటే చాలా మంది వచ్చేస్తారు. కానీ నిస్వార్థంతో మంచి చేసిన వాళ్ళని సన్మానించేకి సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న చాలా మంది అందరూ కూడా బిజీగా ఉన్న వాళ్ళు, బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు టైం తీసుకొని వచ్చారంటే వాళ్లకు ఎంత నిబద్ధత ఉంది, మంచి చేసే వాళ్ళని గుర్తించాలని చెప్పి ఎంత వాళ్ళ ఆలోచన ఉంది, దానికి ఇది నిదర్శనం. చాలా మంది వచ్చారు, అంత ప్రముఖులంతా వచ్చారు. మన బాలాజీ సార్ అయితే ఆయన ఇంకా గొప్ప వ్యక్తి, హైదరాబాద్ నుండి వచ్చారు. ఆయన లాస్ట్ 6 months బ్యాక్ ఆగస్ట్ కూడా బహుశా మన హై స్కూల్ పిల్లలకి స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చాక ఆయన ఆ రోజు హైదరాబాద్ నుండి టైం తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఈ బ్యాచ్ చాలా అన్ని ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచెస్ కూడా చాలా మంచివే. చాలా వాళ్ళకు ఈ పాఠశాల మీద ఎక్కువ మక్కువ ప్రేమ ఉంది. కానీ ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపంలో రావడము, ఈ పాఠశాల విద్యార్థులకు ఏదో రూపంలో సహాయం చేయడము నేను చూస్తూనే ఉన్నా. లాస్ట్ జూలైలో వచ్చాను నేను. అంతకుముందు కూడా ఇక్కడ టీచర్గా పనిచేశాను. కానీ లాస్ట్ జూలై 1 yearగా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఆసానైన వాళ్ళు ఇక్కడ చదువుకొని ఆ సొసైటీలో మంచి స్థానాల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు. డిపార్ట్మెంట్లో తెలుసు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది. అలాంటి డిపార్ట్మెంట్లో బయటకు వచ్చి నేను ఈ హరిత విప్లవాన్ని తీసుకురావాలా, సమాజానికి తెలియజేయాలా అని చెప్పి ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా తన కూతురైనటువంటి మేఘన జన్మదినాన్ని ఆ రోజు ఈ పర్యావరణ పరిరక్షణ దినంగా భావించి చేస్తున్నట్టు ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలా. మరి ఆయన ఇక్కడే కాదు, ఆయన తోట ఇక్కడ కుటాల దగ్గర తోట ఉంది, మామిడి తోట. ఆ తోట కూడా హరితవనాన్ని పెట్టాడు. కానీ మరి తన పేరు, తన కూతురు పేరు లేకుంటే ఎవరి పేరు పెట్టుకోకుండా హరితవనాన్ని పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఎంత హరిత విప్లవం మీద ఎంత మక్కువ ఉందో అనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఒక 7 మందిని పిలిచాడు జర్నలిస్ట్. అంటే వాళ్ళ ప్రాధాన్యత ఎంత ఉంది. ఇదివరకు ఎప్పుడు చరిత్రలో జర్నలిస్టును ఒక ప్రైమ్ మినిస్టర్ పిలిచి ఇంటర్వ్యూ చేశాడు, నా పరిస్థితి ఎలా ఉంది. సో ఆ స్థాయి వరకు జర్నలిస్ట్ ఎదిగిపోయారు. కాబట్టి మీరు కూడా ఉన్న పాత నైపుణ్యాన్ని పక్కన పెట్టి కొత్త నైపుణ్యాన్ని, టెక్నాలజీ చాలా పెరిగింది. ఇక్కడ పిల్లల్ని చూస్తున్నాను, ఎంత డిసిప్లిన్ అంటే చాలా డిసిప్లిన్. నేనేం చెప్పేదంటే ఈ స్కూల్లో ఎవరైనా కూడా ఒక చిన్న 10th క్లాస్ వరకే ఇక్కడ ఉండేది. ఆ 10th క్లాస్ చదివిన అబ్బాయి ఎవరైనా IAS కొట్టే మాత్రం అతనికి నేను IAS కోచింగ్ నేను ఫ్రీగా ఇస్తాను. మా స్కూల్లో చెప్పాను, ఈ స్కూల్లో IRS క్యాడర్ వరకు వెళ్ళాము, IAS క్యాడర్ కావాలనేదే మన స్కూల్ నుండి, మేము చదివే స్కూల్ నుండి ఒక IAS ఆఫీసర్ వచ్చాడు అనేది నేను కోరుకుంటున్నా. వాళ్ళు నేను కోచింగ్ అయ్యే మెటీరియల్ కాస్ట్ కానీ ఏదైనా నేను రిటైర్డ్ అయినా కూడా ఐ విల్ పేర్ ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేస్తుంటే అందరూ ఆయన గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా యూనియన్లో ఇలాంటి వ్యక్తి ఉండేదానికి ఇలాగే ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలా అందరికీ రాదు కానీ కొంతమందికే ఉంటుంది. అలాగే బ్లూ మూన్ అధినేత సార్ నాకు ఇప్పుడే చూస్తున్నాను. చేస్తారు.
ఆస్తులు పెంచుకుంటారు, ఉద్యోగాల్లో కూడా మళ్ళీ ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తారు. కానీ సేవాగుణంలో ఉద్యోగ బాధ్యతలతో పాటు సమాజంలో నేను కూడా ప్రోత్సహించాలని పట్టుదల ఉన్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఈ కదిరిపట్నంలో ఉన్నారంటే అది నంబర్ 1 సగర్వంగా నేను చెప్పగలుగుతాను. ఇదొక్కటే కాదు, తన కూతురు పుట్టినరోజే కాదు, మిగతా వేళల్లో కూడా మా బస్టాండ్లో కూడా ఈ ఎండాకాలంలో విద్యార్థుల కోసము, పేద ప్రజల కోసము చలవేంద్ర పెట్టిన మంచి వ్యక్తి హరిప్రసాద్ గారు. ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం కానీ, కోవిడ్లో మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి వారికి సత్కరించడంలో కానీ నేడు మరి గర్వంగా చెప్పుకోవాలి. ఈ యొక్క సొసైటీలో నిజాలను వెలికితీసి నిర్భయంగా ప్రజలకు వార్తలు చేరవేరుస్తూ 24 గంటలు రాత్రనక పగలనక పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులను ఈరోజు గౌరవిస్తున్నారంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంటి కోసమని వంట కోసమని కంటపడ్డవి నరికితే ఎట్లా, ఇంటి కోసమని వంట కోసమని కంటపడ్డవి నరికితే ఎట్లా, సంకటమౌరా బ్రతుకంతా సరి చేయలేమురా చెడినంతా, సంకటమౌరా బ్రతుకంతా సరి చేయలేమురా చెడినంతా, చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. ఈ యొక్క ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ఇంటి ఆవరణలో కావచ్చు, లేదా తమ పొలాల్లో కావచ్చు, లేదా విద్యా సంస్థల్లో కావచ్చు, చెట్లు సాధ్యమైనంత వరకు పెంచి ఈ యొక్క వాతావరణం యొక్క సమతుల్యతను కూడా కాపాడవలసిన ధర్మం కూడా ఉంది. ఆ యొక్క బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చవలసిందిగా నేను కోరుకుంటున్నాను. విద్యా సంస్థలో ఈ యొక్క బ్యాటరీ యొక్క సౌండ్ సిస్టమ్ లేకపోవడం వల్ల అది కొద్దిసేపు ఇంటరప్షన్ జరిగింది. ఆ యొక్క పరిస్థితి ఇంకొకసారి ఉత్పన్నం కాకుండా మా విద్యా సంస్థ నుంచి బ్యాటరీ ఉన్న ఈ స్పీకర్ సిస్టమ్ ఈ యొక్క గవర్నమెంట్ హై స్కూల్ నేను అందజేస్తున్నాను కూడా తెలియజేస్తాను. తొందరలో చాలా మర్చిపోతుంటారు. బ్యాగులు, విలువైన వస్తువులు, క్యాష్ బ్యాగులు, ఆభరణాల బ్యాగులు, ఇవన్నీ అవి కండక్టర్ కానీ డ్రైవర్ కానీ నిబద్ధతతో నిజాయితీతో ఆ వస్తువులు ఎవరికో తెలియజేసుకుని వాళ్లకు అందజేస్తున్నట్లు మేము పేపర్లలో అప్పుడప్పుడు విన్నాం సార్. మొత్తానికి కృతజ్ఞత. మరి ఈ యొక్క హరిమోహన్ గారు చెట్ల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి అదే చెట్ల గురించి ఒక చిన్న పాట. మరి ఎక్కువసేపు అయితే ప్రతి ఒక్కరికి విసుగు వచ్చేంత వరకు ఉండకూడదు. జవసత్వాలు ఉన్నప్పుడు ఏదైనా చేయాలా అంటారు. కాబట్టి ముందుగానే మనం ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసుకుందాం. మరి చింతావేప మర్రి మామిడి ఎంతో కొంత రాబడి పెంచు, చింతావేప మర్రి మామిడి ఎంతో కొంత రాబడి పెంచు, ప్రాణవాయువు మనకందించు పంట పొలాలకు సారం. ఇప్పటికి దాదాపు 10 సంవత్సరం అయింది. ప్రతి ఏటా నేను ఈ హరితనేసం కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా నేను ఈ హరితనేసం కార్యక్రమం ఈ సంవత్సరానికి 10 సంవత్సరం అయింది కరెక్ట్గా. ప్రతి సంవత్సరము నేను స్టార్టింగ్లో నా ఉద్దేశం ఏంటంటే, నేను డిపార్ట్మెంట్ పరంగా నేను ఉద్యోగస్తుని, దీంట్లో పార్టీ పరంగా పనిచేస్తున్నాను. కానీ మేము ఉద్యోగపరంగా మేము కొన్ని వేల చెట్లు నాటుకుంటాం కొండల్లో. మాకు ఆ తృప్తి ఉండదు అనమాట. ఊర్లో మనతో ఇక్కడ మేము ముఖ్యంగా అవేర్నెస్ చేసి ఇక్కడ చెట్లు నాటిస్తే ఆ తృప్తి వేరనమాట. ఒక చెట్టు నాటి దాన్ని పెద్ద చూస్తే నాకు కొంత అయిపోతుంది. ఆ ఉద్దేశంతోనే మీ హరితనేసం కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసి, దాని ద్వారా స్టార్టింగ్ లోనే అంటే దాదాపుగా 3-4 ఏళ్ళ వరకు నేను ప్రతి కోరిన వారికి కోరిన మొక్క ఇచ్చాను. వాళ్ళు ఫోన్ చేసి చాలా నా ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చేసాను. ఫోన్ చేస్తే వాళ్ళు కోరిన మొక్కను వాళ్ళు దానికి రచనగా టీకా కూడా ఇచ్చాను, వాళ్ళ పేరు రాస్తే.
తర్వాత రాను నాకు ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతుంది. కానీ నా కార్యక్రమం ద్వారా ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో నా మైండ్ సెట్ మార్చుకొని మొట్టమొదటిసారిగా కరోనా ఎదురుకు సన్మానం చేశాను అనమాట. ఎందుకంటే కరోనాలో చాలా మంది బాధపడినారు. అది చూసి నాకు చాలా బాధ అయిందనమాట. కదిలో పట్టడం మొట్టమొదటిసారిగా నేనే కరోనా వారియర్స్ సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే నాకు ఇన్ని కార్యక్రమాలు అన్నిటికంటే నాకు తృప్తినిచ్చిన కార్యక్రమము కరోనా యోజన సన్మానం. ఎందుకంటే ఆ ఎవరు చనిపోతే కరోనాతో చనిపోతే తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు బిడ్డలు పోయినా చూసేవాళ్ళు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అటువంటి టైంలో మేమున్నామంటూ ఒక టీమ్ లీడర్స్ 2-3 టీంలు ఉన్నాయి కదా, ఆ టీమ్ లీడర్స్ పోవడము వాళ్ళు అంత్యక్రియలు చేయడము ఆ పని చేస్తుంటే నాకు చాలా సంతోషమైంది. అటువంటి టైంలో ఒక అబ్బాయి ఈశ్వరన్ ఒక అబ్బాయి చనిపోయినాడు. కరోనాలో పోతా ఆ టీం మెంబర్లో ఒక అబ్బాయి చనిపోయినాడు. ఆ అబ్బాయి చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు, చిన్న బాబు ఎల్కేజీ చదవలేదు, ఇంకా ఇంకో అబ్బాయి ఫస్ట్ క్లాస్. అప్పుడు నేను అడిషనల్ యాజమాన్యంతో మాట్లాడి, సార్ ఆ అబ్బాయి చాలా అనాథైనాడు, ఆ పిల్లలు దయచేసి సహాయం చేయించారండి. ఆ సార్ ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టాను, బంగ్లాలు పెట్టాను. ఆ సార్ ఎల్కేజీ నుంచి అప్ టు 10th వరకు నేనే వాళ్ళ ఎడ్యుకేషన్ చేస్తానని మాట ఇచ్చారనమాట. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే నా వల్ల ఒక కుటుంబం ఇది కాకుండా అదే మూమెంట్ లో సిఎస్ కూడా మా డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరు కట్టుకొని 20,000 ఊళ్ళో చాలా మంది పెద్దలు అందరు చందాలు వేసుకుని దాదాపు 6 లక్షల చిల్లర ఆ కుటుంబానికి మేము ఇచ్చానమాట. అది నాకు సంతోషమైంది. ఎందుకంటే నా ప్రోగ్రాం ద్వారా మంచి కార్యక్రమం జరిగిందండి. అదే అనమాట. అది కార్యక్రమం రాను మళ్ళా తర్వాత అంతరించిపోతున్న భారతీయ కళలు ఉన్నాయన్నమాట. చాలా మంది దాన్ని ఆధారం లేదు, దానికి ఒకసారి ప్రోగ్రామ్ చేయడము అలా రకరకాలుగా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో నాకు, మా మిత్రులకు, మా మీడియా మిత్రులకు మాకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు నుంచి పెళ్లికి పోతున్నాం. కానీ నేను 10 సంవత్సరాల నుంచి ఇదే కాదు, మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏ ప్రోగ్రాం జరిగినా కూడా వాళ్ళకి ఊరికే మెసేజ్ పెడితే వాళ్ళు న్యూస్ కవర్ చేస్తున్నాం అనమాట. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు రుణం తీర్చుకోవాలని ఎన్నోసార్లు అనుకుంటున్నాను. కానీ ఈరోజు వాళ్ళు చిన్న సన్మాన కార్యక్రమం పెట్టి ఆ విధంగా వాళ్ళకు రుణం తీర్చుకోవాలని అనుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ విలేకరులకు, సీనియర్ విలేకరులు కూడా ప్రజెంట్ మీడియా మిత్రులందరికీ సన్మాన కార్యక్రమం చేయాలని సంకల్పం పెట్టి ఈరోజు ఆ కార్యక్రమం చేశాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రత్యేకకి ధన్యవాదాలు తెలుపుతూ చాలా టైం అనమాట. కాబట్టి ఇప్పుడు కార్యక్రమాలు మొదలు పెట్టాలని కోరుతున్నాను. వీరికి సన్మానం చేయవలసిందిగా చేస్తున్నారు. వాళ్ళకు పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరడమైనది. పుష్పగుచ్చం మరియు ఉంది సార్. ఆ ఫోటో సార్ నిలబడు. కరతాళ ధ్వనులు లేవు. మరి మెమోంటోను కూడా అందజేస్తున్నారు. సార్ చూడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి, చిన్న కుర్రాడు తల్లిదండ్రులకు నాన్న నాకు మోటార్ బైక్ కొని, నాకు సెల్ ఫోన్ కొని, లేకపోతే ఇంకా ఏదైనా కాస్ట్లీ మంచిది కొని అని అడుగుతున్నారు. సహజమైన జరుగుతుంది కదా సమాజంలో. నుంచి మీ తల్లిదండ్రులకు మీరందరూ కలిసి నాన్న నా ఆనందం కోసం, నా సంతృప్తి కోసం జీవితంలో నేను నిన్ను మర్చిపోకుండా ఉండాలంటే మన ఇంటి పెరట్లోనూ, మన ఇంటి ముందరో ఒక మొక్కను మీరు నా సమక్షంలో నాకు ఆనందం కలుగుతుంది. మీరు నాకు ఒక సెల్ ఫోన్ వచ్చినంత ఆనందం కలుగుతుంది నాన్న అని మీరు బాధ్యతగా సమాజంలో అందరికి ఆదర్శంగా నిలవడానికి ఈ ప్రయత్నం చేయమని నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ భగవద్గీత సార్ రండి సార్. విషయాలతో సత్కరించి జ్ఞాపకం అందజేస్తున్నందుకు హరితనేస్తానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సార్ ఇటు చూడండి సార్. సార్ ఇక్కడ తదుపరి రిపోర్టర్ ఆంధ్రజ్యోతి పత్రిక
రిక్వెస్టెడ్ టు స్టే ఆన్లైన్. తర్వాత మరి చూడు సరే అన్న కేకలు వేయకూడదు. ఇది నిజంగానే ఆ ఉత్సాహమే వేరే ఉంటుంది. స్నేహితులు చేసేది, స్నేహితులు చేస్తున్న ఘన సత్కారం ఇది. ప్రసాద్ గారు మరియు ఆయన మిత్రులు మరి చాలా నిలబెడతారు లేదు भैया जरा सामने को इधर सर इक चूँ सर ఇది సార్ అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు బాలాజీ నాయక్ గారికి, నాగేంద్ర నాయక్ గారికి, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ గారికి, సోదరులు బాలాజీ నాయక్ గారికి, విచ్చేసినటువంటి పిఎస్సి నుంచి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో హాజరైనటువంటి ఉద్యోగస్తులకి, డెంటిస్ట్కి, గైనకాలజిస్ట్ గారికి పేరు పేరున పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రభుత్వాలు ఎప్పుడు ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితోనే కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటాయి. ప్రతి నయా పైసా కూడా ఈ సమాజ హితం కోసం కేటాయిస్తారు. అదే రకంగా సమాజంలో విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయాలు కాబట్టి వాటి మీద ఎక్కువ కూడా డబ్బు కేటాయిస్తూ ఉంటారు. మీరు ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి అమలు చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించమని చెప్పేసి వేదిక గురించి కోరుతాం. ఇది ప్రతి పేదవాడి కష్టం నుంచి నయా పైసా కూడబెట్టిండేది, ట్యాక్స్ పేర్స్ పెట్టిన డబ్బుతో చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన తర్వాత మన బిడ్డలు, మన సమాజం బాగుండాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమాలు. మీరు ఒకసారి గమనిస్తే చరిత్ర లేకపోతే ప్లేగు వ్యాధి వచ్చింది, అదే రకంగా పోలియో ఉండేది. వీటన్నిటి మీద పోరాడుతూ మానవాళి మనుగడ కోసం మనం నిరంతరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేటువంటి శారీరక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఒక చేసేది. అందులో భాగంగానే మొన్న కరోనా వస్తే కూడా వితిన్ షార్ట్ స్పాన్ మనం ఒక వ్యాక్సిన్ రూపొందించుకోగలిగాం. దట్ ఇస్ వాట్ ద స్పిరిట్ ఈస్. ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఇటువంటి నాలెడ్జ్ తక్కువైండొచ్చు ఈ ప్రోగ్రామ్ మీద. బట్ ఏ టెక్నికల్గా ఏ టెక్నాలజీ వాడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సమాజం బాగుండాలా, మన పిల్లలు మనం పడే కష్టాలు పడకూడదని తల్లిదండ్రులు ఎట్లా ఆలోచన చేస్తారో అదే రకంగా మన తర్వాతి తరం కూడా మనము శారీరకంగా ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలు వాళ్ళకి రాకూడదని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీని మీద పూర్తి స్థాయిలో మనసు పెట్టి పనిచేయండి.
ఈ రోజున సమస్త మానవాళిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే క్యాన్సర్ వ్యాధి. ఫస్ట్ భయపడిపోతారు, తర్వాత కొద్దిమంది మెంటల్లీ టఫ్ ఉంటారు, జీవితంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. అటువంటి వాళ్ళు దాదాపు ఒక 2 to 5% ఉంటారు సొసైటీలో. వాళ్ళు ఫైట్ బ్యాక్ చేయగలుగుతారు. ఆ విల్ పవర్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం మీరు ఈ కార్యక్రమంలో అవగాహన పెంచుకోవడం ద్వారా ఎదుటి మనిషికి కష్టం వచ్చినప్పుడు మీరు చెప్పగలిగేటువంటి విధానం కానీ, వాళ్ళని తొందరగా గుర్తించేటువంటి కార్యక్రమం కానీ, ఏదైతే అర్లీ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే అధిగమించేటువంటి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో క్యాన్సర్ని ఐడెంటిఫై చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం అని నేను భావిస్తాను. వాళ్ళకి తెలియజెప్పడం నేను భావిస్తాను. కాబట్టి ఫోకస్గా ఉండండి, అసర్టివ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఇది ఏదో మీ ఉద్యోగం కాదు, ఒక దైవ కార్యక్రమం. మన తర్వాత తరం కూడా ఆరోగ్యంగా బతకల్లా, మన తరం కూడా ఏదైనా కష్టం వచ్చినా దాన్ని అధిగమించే క్రమంలో సాటి మనిషిగా మనం ఉపయోగపడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి మీకు ట్రైనింగ్ అనేది మీ అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా అవగాహన చేసుకొని 10 మందికి ఉపయోగపడతారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఎవరైతే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం సజావుగా జరగల్లా, ప్రజాహితం కోసం జరగల్లా, సమాజ హితం కోసం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీరందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ ట్రైనింగ్ క్లాసెస్ బాగా జరిగి మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో. వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను. ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశాడు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే ప్యాసింజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు. ఎస్, నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫామ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు, వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1 లక్ష ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు, మనకు ఎవడు దొరుకుతాడో, అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని, జింజర్ అని,
నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు. ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ. ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు. ఆ పోడు వ్యవసాయంలో జరుగుతుంది. కాఫీ ప్లాంటేషన్కి దట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్, కంట్రోల్ ఆఫ్ గంజా అండ్ డ్రగ్స్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇంకెవరన్నా మంత్రి సత్యకుమార్ నాయకత్వం, మంత్రి సత్యకుమార్ నాయకత్వం. ప్రేమతో రైతులను బాగా చూసుకోవాలని రైతులకు ఇచ్చినట్టు ఏదైతే మాట ఉందో కిసాన్ సన్మాన్ నిధి ప్రతి సంవత్సరం తప్పకోకుండా వాళ్ళ యొక్క అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈరోజు 17వ విడత డబ్బులు జమ చేయడానికి 3 గంటలకు ఈరోజు నరేంద్ర మోడీ గారు అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలా, రైతులకు ఉన్నటువంటి వాళ్ళకి కంపల్సరీగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కిసాన్ సన్మాన్ నిధి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ కిసాన్ సన్మాన్ నిధి వచ్చేటువంటి పంట కాలాల్లో ఎంతో కొంత తమ ఖర్చులకు ఏదైతే పంట పెట్టుకోవడానికి కావచ్చు పంట ఖర్చులు కానీ ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ పంటలు చేతికి పంట పెట్టే సమయం కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రైతులందరూ కూడా మంచి విత్తనాలు ఇచ్చి పంట వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి అదేవిధంగా పదే మేము కోరుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం కారణంగా రైతులకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఈ మందులు కొట్టి వాడేటువంటి ఈ యొక్క దాని కారణంగా అనేక మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. దాన్ని వాడినటువంటి వాళ్ళు దాన్ని తినేటువంటి వాళ్ళు అనేక మంది క్యాన్సర్ కావచ్చు షుగర్లు కావచ్చు పెరుగుతున్నాయి. అవన్నిటికీ పోవాలంటే రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలా. ప్రకృతి వ్యవసాయం కారణంగా భూమాతకి అదేవిధంగా రైతులకి ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కెమికల్ వాడడం కారణంగా అందరూ అనారోగ్యం పాలవుతున్నారు, అందరికీ ఆరోగ్యాలు పాలవుతున్నాయి. కాబట్టి దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించండి, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించండి చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సత్యకుమార్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.